హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారు కదా పైన షార్ట్ దానికి కంటిన్యూయేషనే ఈ వీడియో అనమాట. సో, మేము ధర్మవరం వెళ్ళాము. ఏం పర్చేస్ చేసాం ధర్మవరం వెళ్తే? ఆబ్వియస్‌గా శారీస్ కదా! లైక్ పట్టు శారీస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇయన్నీ ఓవర్‌వ్యూ అనమాట. ఇట్లా మంచి మంచి మోడల్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. మీరు ఆ మోడల్స్ అన్నీ చూడాలంటే కనుక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే. వీడియో మొత్తం చూడండి ఎక్కడా మిస్ చేయొద్దు. ఇది సెంటర్ అనమాట. మనం ఊర్లోకెళ్ళగానే మీరు ఆ స్టార్టింగ్ బోర్డ్ నేను షార్ట్‌లో పెట్టాను కదా! అది దాటిన తర్వాత ఇట్లా స్టాచ్యూ వస్తుంది. ఇది చూసుకొని మనం ఇట్లా క్రాస్ చేసుకుంటూ వెళ్ళామంటే 4 సైడ్స్ ఆఫ్ జంక్షన్ ఉంటుంది. మనం ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇక్కడ దారి మొత్తం ఇక్కడ మోస్ట్‌లీ ఇంట్లోనే ఎక్కువ శారీస్ అమ్ముతారనమాట. మేమైతే షాప్ పర్పస్ కింద వెళ్ళాం కాబట్టి షాప్‌కి అంటే కాస్ట్‌లీవి గనక పెట్టాము అంటే ఎత్తుకొని పోవాల్సిందే గదా! అందుకని మేము కొంచెం మీడియం ప్రైస్ అరౌండ్ 9,000-10,000 ఆ ప్రైస్‌లో పడే శారీస్ వరకే మేము షాప్‌లో సేల్ చేస్తాము. అవే కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కూడా. అందుకని చూసారా ఇక్కడ మొత్తం హౌసెస్‌లోనే షాప్ బోర్డ్స్ పెట్టున్నారు. ఇట్లా మేము వెళ్ళే షాప్‌కైతే ఇది కూడా షాప్ అనలేము ఇల్లు. పైన ఇల్లు కింద షాప్ అనమాట. ఇట్లా వెళ్ళిపోయామనమాట. చూడండి వెళ్తానే అసలు మొత్తం కుప్పలు కుప్పలు పోసున్నారు. అసల ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సిస్టమాటిక్‌గా ఉంటుందనమాట. వర్కర్స్ లిమిటెడ్‌గా ఉన్నా గానీ చాలా సిస్టమాటిక్‌గా ఉంటుంది. చూపించడం కానీ చాలా ఒక పార్టీ వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని పంపించాక ఇంకొకళ్ళని ఎంటర్ చేస్తారనమాట. ఎందుకు అంటే మోడల్స్ ఇష్యూస్ రాకూడదు. వాళ్ళకి బర్డెన్ ఉండకూడదని ముందు టైమ్ స్లాట్స్ మెన్షన్ చేస్తారు. మనం ఆ టైమ్ స్లాట్‌లో వెళ్ళిపోయినామంటే మంచిగా చూడొచ్చనమాట. ఇవన్నీ వెయిట్‌లెస్ పట్టు శారీస్ అనమాట. రేంజెస్ అయితే చాలా తక్కువలో ఉంటాయి. మనకసలు ఇంత ప్రైస్‌కి ఇంత తక్కువనా? మనం మాల్స్‌కెళ్ళి తీసుకున్నామంటే ఇంతింత పెట్టి తీసుకుంటున్నామా అని తప్పకుండా ఫీల్ అవుతాము. రిగ్రెట్ అవ్వాల్సిందే మనం ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోయామా అని. అయి చూపిస్తుండగా వాళ్ళు నేను మధ్యలో నా టేస్ట్ నేను అక్కడ అప్లై చేస్తూ కొన్ని శారీస్ అయితే తీశాననమాట. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం సెగ్రిగేట్ చేసేస్తారనమాట. ప్రైసెస్‌ని బట్టి మనకి ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజ్‌లో ఫస్ట్ సెగ్రిగేట్ చేసి పెట్టేస్తారు. మనం వెళ్ళిన తర్వాత మనం చెప్పేదాన్ని బట్టి మోడల్‌కొకటి ఒక సైడ్ పెట్టేసుంటారనమాట. ఆ మోడల్స్ అన్నీ ఒక్కొక్కటి వేస్తారు. వేసిన తర్వాత మనం దాంట్లో నచ్చిన మోడల్స్ అని ఎగ్జాంపుల్‌కి మనకొక 30 మోడల్స్ ఏసారనుకోండి. అందులో 10 నచ్చాయనుకోండి. ఆ 10 మనం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి చూపిస్తుంటే ఒక్కొక్క దాంట్లో కలర్స్ ఇంతే ఇంకా వేస్తూనే ఉంటారు. మనం వద్దు అని చెప్పేదాకా వేస్తూనే ఉంటారనమాట. లిటరల్లీ నాకైతే కొన్ని మాటలు రాలేదు. అసలు అన్ని మోడల్స్‌లో అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదనమాట. ఇవన్నీ పవర్లూమ్ శారీస్ అనమాట. ఇక్కడ మనకి హ్యాండ్లూమ్ అని, పవర్లూమ్ అని ఇట్లా చాలా క్వాలిటీస్ అయితే ఉంటాయి. పవర్లూమ్ అయితే మనకు కొంచెం షైనీగా ఉంటాయి. బట్ షాప్ పర్పస్‌కి పవర్లూమ్ కొంచెం సెట్ అవుతాయి. సో, ఇట్లా అవి ఇవి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌గా తీసుకున్నామనమాట మేము. టోటల్‌గా 4, 5 షాప్స్ అయితే తిరిగాము. నేను ఇదివరకు చాలా సార్లు ఎళ్ళాను 4, 5 టైమ్స్. బట్ అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ లేదు, వ్లాగింగ్ లేదు 2 లేదు కాబట్టి అప్పుడు నేనెప్పుడు రికార్డ్ చేయలేదు. కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈసారి నేను రావాల్సొచ్చి, నేనొచ్చి ఇట్లా మీకోసం చూపిద్దాము, ఎవరికన్నా హెల్ప్ అయితది అనేసి నేనైతే ఇట్లా ఫుల్ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. మధ్యలో మనకేదన్నా డౌట్స్ పైట ఎట్లా వచ్చింది అట్లాంటివి గనుక ఉంటే మనకి ఇట్లా మంచిగా ఓపెన్ చేసి కూడా చూపిస్తారనమాట. ఇవన్నీ ఒక షాప్‌లో చూసామనమాట. మధ్యాహ్నం దాకా ఒకే షాప్‌లో సరిపోయింది. ఇక తర్వాత లంచ్ చేశాక ఇంక మిగతా 2, 3 షాప్స్‌కి మధ్యాహ్నం నుంచి వెళ్ళామనమాట. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టాను కదా! ఎక్కడ తిన్నాము ఏంటి అనేసి. సో, ఇంక అందుకని అయన్నీ ఇందులో అయితే షేర్ అయితే చేయట్లేదు. జస్ట్ శారీస్ అయితే మోడల్స్ అయితే చూపిస్తున్నాను. మేము సెలెక్ట్ చేసుకున్నాం 10 మోడల్స్. 10 మోడల్స్‌లో దాదాపు ఒక 40 కలర్స్ దాకా చూపించుంటారు. అంటే కలర్స్ సేమే బట్ మ్యాచింగ్స్ అనమాట. బార్డర్, పైన శారీ కలర్స్ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్‌గా ఉంటాయన్నమాట. మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. మనకు నచ్చినన్ని పక్కన పెడితే వాళ్ళు సేమ్‌గా కొన్నైతే మనం రెడీ టు తీసేసుకోవచ్చనమాట. రెడీగా తీసుకెళ్ళిపోవచ్చు. కొన్నేమంటే వాళ్ళు పైన పాలిష్ చేయడం అట్లాంటివన్నీ కొంచెం ఏదో ఉంటుందంట. అది చేసుకొని పంపిస్తారనమాట. నీట్‌గా ప్యాక్ చేసి కవర్స్, బాక్సెస్ మొత్తం పెట్టి పంపిస్తారనమాట. ఇదనమాట ఇక్కడ సిస్టమ్ అయితే. సో, ఇట్లా నేనైతే ఈ పర్పుల్, రెడ్ అట్రాక్ట్ అయ్యాను. సో, ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాననమాట. అవి నాకు, మా సిస్టర్‌కి అట్లా కావాలి అనేసి. ఇంగా ఇట్లా నెక్స్ట్ షాప్‌లో ఇవన్నమాట. ఇవన్నీ కూడా పట్టు శారీసే. నేను చూసింది మోస్ట్‌లీ పట్టు శారీసే. ఎందుకు అంటే మనం ధర్మవరం అంటే మోస్ట్‌లీ ఇవే కదా ఉంటాయి. సో,
చాలా బాగుంటాయి అసలు. కలెక్షన్ అయితే మార్వలస్. షాప్స్‌లోకైతే మనకు క్వాలిటీస్ ఉంటాయన్నమాట. మీకు ఎగ్జాంపుల్‌కి ఒక్క క్వాలిటీ శారీ నచ్చిందంటే అందులో సేమ్ డిజైన్, సేమ్ కలర్స్ 3 క్వాలిటీస్ చూపిస్తారు. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్వాలిటీస్. మనకి మన ఊర్లో మనకి పోయే షాప్స్‌లో, మనం వెళ్ళే షాప్స్‌లో గనక మనకి 1000లో కావాలంటే 1000లో సేమ్ డిజైన్ తీసుకోవచ్చు. 2000లో కావాలంటే 2000లో తీసుకోవచ్చు. 3000లో కావాలంటే 3000 అట్లా 3 క్వాలిటీస్ అనమాట. మన ఇష్ట ప్రకారం మనకి ఎన్ని కావాలో ఆ క్వాలిటీస్‌లో అన్ని పీసెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ చుట్టూ కొంచెం మగ్గం ఉంటుంది కదా! అట్లా మగ్గాలు ఉంటాయంట, నేస్తారంట. అక్కడి నుంచి వీళ్ళు డిజైన్స్ ఇయన్నీ చేసి పంపిస్తే వాళ్ళు సేమ్ నేసి మనకు పంపిస్తారంట. ఇట్లా నేను కనుక్కున్న డీటెయిల్స్ వరకు అయితే వాళ్ళకి ఎవ్రీ వీక్ వస్తాయట. ఎవ్రీ ట్యూస్‌డే అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్టిక్యులర్ డేట్స్ ఉంటాయి కదా! అట్లా తెప్పించుకుంటారనమాట. తెప్పించుకున్న తర్వాత సెగ్రిగేట్ చేసి పెట్టేస్తారు. అసలు సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా బాగున్నాయి కూడా మోడల్స్ అన్నీ అయితే. అందుకని మీతో నేను ఇది వ్లాగింగ్ చేద్దాము అని అయితే పర్టిక్యులర్‌గా అనుకోలేదు. బట్ ఏదో ఊరికే తీశాను. కానీ అనుకోకుండా ఇంక చేయాల్సొచ్చిందనమాట. లేదంటే పర్టిక్యులర్‌గా కొన్ని మోడల్స్ అయితే బాగా క్లియర్‌గా చూపిద్దామనుకున్నాను. బట్ జస్ట్ మోడల్స్ వైస్ ఇట్లా ఉంటాయా? మనం మాల్స్‌కెళ్ళి ఇంత ఇబ్బంది పడుతున్నామా? ఇంత దెబ్బ పడుతున్నామా? అని తెలుసుకోవడానికే నేను ఈ చిన్న వీడియో అయితే చేయాలనుకున్నాను. ఎందుకంటే మాల్స్‌కెళ్ళి మనం 20,000, 30,000 పెట్టంది మనకు ఒక్క శారీ కూడా నచ్చదు. అట్లాంటిది మనం ఇక్కడికెళ్ళామంటే 5,000కి బెస్ట్ శారీ వస్తది అంటే మీరు నమ్ముతారా? అట్లాంటి వాళ్ళ కోసం హెల్ప్ అయిద్దనే చెప్తున్నాననమాట. నెక్స్ట్ వస్తుంది కదా వెడ్డింగ్ సీజన్. సో, ఎవరికన్నా కావాలి అంటే తప్పకుండా ఇట్లాంటి దగ్గరికి వెళ్ళి బల్క్‌గా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే వెడ్డింగ్ అంటే మనం ఎక్కువ తీసుకుంటుంటాం కదా! అందుకని బల్క్‌గా కావాలంటే అక్కడికెళ్ళి పర్చేస్ చేసుకోండి. మేము వెళ్ళినప్పుడు సైడ్ ఇంకొకళ్ళు ఇట్లా వెడ్డింగ్‌కి వచ్చారనమాట. ఇవైతే మొత్తం కాస్ట్లీ శారీస్. ఇవన్నీ మేమైతే పర్చేస్ చేయలేదు. పక్కన వాళ్ళు చూస్తుంటే ఎవరికైనా హెల్ప్ అయిద్దేమో అనేది జస్ట్ నేను ఒక చిన్న క్లిప్ అయితే మీకు తీసి షేర్ చేస్తున్నాను. ఇవన్నీ మేమైతే కొనలే. ఇవన్నీ 20,000, 30,000 అనమాట. అంత పెట్టి మేమైతే షాప్‌లో పెట్టాం. ఎందుకంటే అంత ట్రెండ్‌గా ఇక్కడ మాకెవరు కొనరు. అందుకని జస్ట్ మీకు చూపిస్తున్నాననమాట. ఇలాంటివి కూడా ఉంటాయి అనేసి ఐడియా రావాలి కదా! అందుకని చెప్తున్నాననమాట. కానీ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం వెళ్తున్నాము ధర్మవరం అంటే ఒకళ్ళు తెలిసిన వాళ్ళైతే ఉండాలనమాట. ఎందుకంటే గ్యాంబ్లింగ్స్ ఎక్కువ ఉంటాయి. షాప్స్ చాలా బల్క్‌గా ఉంటాయి. మనం అసలు ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. షాప్స్‌కి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళు సింగిల్ పర్సన్ ఉంటే గనక చాలు, మనం మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైసెస్ కూడా కొంచెం బార్గెనింగ్‌కి కొంచెం బావుంటుంది. ఎందుకంటే ఎప్పుడెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకి వేరు. ఏమీ తెలియని మనలాంటోళ్ళు గనక వెళ్ళాము అంటే అంతే, వాళ్ళు ప్రైసెస్ బాధేస్తారు. మనం కామ్‌గా ఇచ్చి రావడమే. అక్కడ దాకా వెళ్ళి కూడా యూజ్ ఉండదు. అండ్ ఈ ధర్మవరం కూడా అందరికీ చాలా ఫేమస్ ప్లేసే. కంచి కూడా కంచికైతే కొన్ని షాప్స్‌కి వీళ్ళే పంపిస్తారంటే నమ్ముతారా? అసలు నాకైతే అది వాళ్ళు చెప్తుంటే కొన్ని కొన్ని విచిత్రంగా అనిపించినాయనమాట. నిజమా నోరెళ్ళబెట్టడం తప్పితే మనమైతే అంతకు మించి చేయగలిగిందయితే ఏమీ లేదు. సో, ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం రేంజ్ అయితే ఎక్కువే ఉన్నాయి. సో, దీంతో పాటు నేను కొన్ని ఫోటోస్ కూడా తీశాననమాట. అవి కూడా జస్ట్ రిఫరెన్స్‌కి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా వెయిట్‌లెస్ విత్ గ్యాప్ బోర్డర్ శారీస్ అనమాట. గ్యాప్ బోర్డర్ శారీస్ ట్రెండింగే కదా! ఇయన్నీ మీరు 5,000 అంటే నమ్ముతారా? నమ్మరు కదా! మనం మాల్స్‌కెళ్ళి వాయించుకుంటే గానీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వం. తీసుకున్న సాటిస్ఫాక్షనే ఉండదు. సో, బెటర్ మనం బల్క్‌గా కావాల్సినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్‌కొచ్చి పర్చేస్ చేసుకోవడం. అండ్ నేనైతే షాప్ నేమ్స్ అండ్ ప్రైసెస్ ఏవి రివీల్ చేయట్లేదనమాట. ఎందుకంటే చెప్పట్లేదని తప్పుగా అయితే అనుకోవద్దు. ఇక చిన్నగా నైట్‌కి మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కొన్ని శారీస్ అయితే హ్యాండ్‌తో తెచ్చేసుకున్నాం. కొన్నేమో వాళ్ళు మళ్ళా కొరియర్ చేశారనమాట. ఫైనల్‌గా ఇలా మా షాపింగ్ అయితే చాలా సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.